హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చందు టెక్ ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి సంక్రాంతి ఫోటో ఎడిటింగ్ అన్నమాట. ఇది సిడిపి టైప్లో ఉంటుంది. మీరైతే మీ ఫ్రెండ్స్ కానీ మీ పిఎన్జీస్ అని పెట్టేసి ఎడిటింగ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఈజీగా ఎలా ఎడిట్ చేయాలనేది నేనైతే ఈ ఎడిటింగ్ అయితే చేశాను అనమాట ఈ వీడియోలో. అండ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. మీకు ఏమన్నా ఎడిటింగ్ కావాలన్నా నాకు మెసేజ్ చేయండి, నేనైతే చేస్తాను. అండ్ ఫ్రీ అయితే కాదు, అంటే అమౌంట్ ఎంతో కొంత తీసుకుంటాను. అండ్ మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అవి కావాలన్నా కూడా కింద డిస్క్రిప్షన్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి. లేదా వాట్సాప్ ఛానల్ ఉంది, వాట్సాప్ ఛానల్లో కూడా ఇస్తాను, అక్కడ నుండి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై తీస్తాను అనమాట. అండ్ వాట్సాప్ ఛానల్ అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ కొంచెం ఫాలో చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను అనమాట. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేస్తే నాకు కొంచెం అందరూ ఇంట్రెస్ట్ ఉండి చూస్తున్నారని అనిపిస్తుంది అనమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. అందుకే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఏ కొత్త వీడియో మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేసినా మీ దాకా అయితే వస్తుంది అనమాట. అండ్ ఇంకెందుకు ఆలోచన, స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళేసి నేను బ్యాక్గ్రౌండ్స్ అండ్ పేజెస్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ వన్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ మీరు పిఎన్జీస్ అయితే యాడ్ చేసుకోవాలి. మీ ఫ్రెండ్స్ అయినా మీరైనా కానీ ఒక 3 పిక్స్ అయితే యాడ్ చేసుకోండి సింపుల్గా. ఓకే, ఇలా అయితే యాడ్ చేసుకోండి. దీన్ని అయితే క్రాప్ చేసుకుంటున్నాను అనమాట. ఫుల్ ఫోటో ఉంటే క్రాప్ చేసుకోండి. ఓకే, ఇలా ఈ ఫోటోని ఇలా దీన్ని కొంచెం పైకి పెట్టుకోండి, ఇలా పెట్టేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోటోని ఇలా ఒక 3 ఫొటోస్ ఇలా పెట్టేసుకోండి. అండ్ ఈ ఫోటోని ఇలా మిడిల్లో పెట్టుకోండి. ఇప్పుడు వీటిని అరేంజ్ చేయండి, ఒపాసిటీ తగ్గించి ఇలా అరేంజ్ చేసేయండి నీట్గా. ఇలా అయితే నీట్గా అరేంజ్ చేసేయండి సింపుల్గా. ఇలా అయితే మీరైతే 3 పిక్స్ అయితే అరేంజ్ చేయాలన్నమాట. ఓకే, ఈ ఫోటోని కూడా సేమ్ ఇంతే అరేంజ్ చేసేయండి. ఇలా నీట్గా అరేంజ్ చేయాలన్నమాట. కాకపోతే నేను కొంచెం ఫాస్ట్గా చేస్తున్నా కాబట్టి మీరైతే కొంచెం స్లో చేయండి. ఎప్పుడైనా ఎడిటింగ్లో నిదానంగా చేస్తాను, మీకు రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది. మీ వీడియో కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, ఎందుకంటే వీడియో లాగ్ అయితే ఎవరు చూడరు కాబట్టి. దీన్ని కూడా ఇలా నీట్గా అరేంజ్ చేయాలన్నమాట. మీకు కర్వ్స్ ఇది ఎడ్జెస్ కనపడకూడదు ఎప్పుడైనా ఎడిటింగ్లో. ఓకే, ఇలా అయితే అరేంజ్ చేశారు కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక లైట్ పిఎన్జీ ఉంటుంది, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఇలా పెట్టేసి ఇలా వెనక పెట్టేసి 3 మీద క్లిక్ చేసి ఓకే, ఇక్కడ కొంచెం సైడ్కి వచ్చేసి బోర్డర్ మీద క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మకర సంక్రాంతి అని ఒక పిఎన్జీ ఇస్తాను అనమాట, దాన్ని కూడా ఇలా మిడిల్లో పెట్టుకోండి. ఓకే, ఇలా మిడిల్లో పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి బార్డర్ మీద క్లిక్ చేసి అవుటర్ 0 ఇన్నర్ 2 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ మీ ఇక్కడ టూల్స్లోకి వెళ్ళేసి అడ్జస్ట్మెంట్ మీద క్లిక్ చేసి కాంట్రాస్ట్, క్లారిటీ అండ్ సాచురేషన్ ఈ 3 ఒక 20 నుండి మీకు ఎంతైనా పెట్టుకోవచ్చు. ఓకే, ఇవి కూడా ఇలా నీట్గా ఇలా పెట్టేసేయండి.
అండ్ రైట్ క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఫోటో గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ మీరు ఇది స్నాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఈ ప్లస్ మీద క్లిక్ చేసి మీ ఫోటోని యాడ్ చేసుకొని టూల్స్లోకి వెళ్ళేసి సెలెక్ట్ టూల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ ఫేస్ అనేది క్లారిటీ లేనప్పుడు మీరు ఇలా బ్రైట్నెస్ పెట్టుకొని సాచురేషన్ మైనస్ చేయాలి ఓన్లీ ఫేస్ వరకు. ఇక్కడ సేమ్ సాచురేషన్ మైనస్. ఓకే. అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసి మళ్ళీ సెలెక్ట్ టూల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బ్లాక్ని కొంచెం మైనస్ చేయండి, లుక్ అదిరిపోతుంది. చూసారు కదా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడైతే కొంచెం మీరు వైట్నెస్ అయితే పెట్టుకోండి, వైట్నెస్ పెట్టేసేయండి. అండ్ ఇలా అయితే పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి మీకు ఫోటో అనేది గ్యాలరీలో సేవ్ అవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.